హలో అండి, వెల్కమ్ టు మహారాసింహ యూట్యూబ్ ఛానల్. బెండకాయ మసాలా కర్రీ చేద్దామా. 4 స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాని తర్వాత బెండకాయలు వేసుకోండి. బెండకాయలు కాస్త వేపినాక ఇలా వేపితే జిగురు అయ్యే ఉండదండి. కొంతమంది జిగురు ఉంటే తినరు కదండి. వేపినాక బెండకాయలు పక్కన తీసుకుందామండి వేరే గిన్నెలో. ఆయిల్లోనే శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసేద్దామండి. దాని తర్వాత 2 రెబ్బలు కరివేపాకు వేసుకుందామండి. చిన్న సైజు ఉల్లిపాయలు 2 వేసేద్దామండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాము. మసాలాలకి పచ్చనగుళ్ళు, వెల్లుల్లిపాయలు, 2 స్పూన్ ధనియాలు, ఈ 3 వేస్తే బాగా టేస్ట్ వచ్చిద్దండి. వేపుకున్న బెండకాయలు వేసేద్దామండి. మెల్లిగా కలపాలండి. మెల్లిగా కలిపినాకండి 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందామండి. దాని తర్వాత చిన్న సైజు 2 టమాటాలు పేస్ట్ వేసేద్దామండి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, తగినంత ఉప్పు వేసేద్దామండి. 1 చిన్న గ్లాస్ వాటర్ వేసుకుందామండి. దాని తర్వాత ఇందాక చెప్పిన మసాలా పేస్ట్ వేసేద్దామండి. స్లోగా కలపాలండి. దాని తర్వాత లాస్ట్లో కాస్త కస్తూరి మేతి వేసుకుందామండి. కస్తూరి మేతి వేస్తే బాగా వచ్చిద్దండి టేస్ట్. చూడండి ఎంత బాగా వచ్చిందో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.